రాయబడిన మాట, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులు ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగులుందని రాజుతో చెప్పనమగా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో చప్పలు కొట్టి దేవుడి నామమున కనబడతాం. ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయనకి ఆశ్చర్యం అనేది మనం అనుకుంటాం, ఏంటి దాంతో అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తుందంట ఎక్కడికి ఏం తేవాలంట, దేవుడు మందిరములోనికంట జనులు కానుకలు తెచ్చడం మొదలు పెట్టినప్పటి నుండి అంట. అంత అప్పుడు దాకా ఏం తేలేదు వీళ్ళ మందిరానికి, ఏం తేలేదు, కానుకలు తేలేదు. కానుకలు తేనంత సేపు వాళ్ళ కుటుంబంలో ఏముంది, వాళ్ళ కుటుంబాలు ఏముంది, లోటు ఉంది. వాళ్ళ కుటుంబంలో ఏముంది, కొదవ ఉంది. ఆ కుటుంబంలో ఏముంది, దరిద్రం ఉంది. ఆ కుటుంబంలో ఏముంది, శాపం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఏం చెప్తుంది, యెహోవా మందిరములోనికి. హల్లెలూయా. దేవుడు మందిరము అనగా దేవుడు నివసించే స్థలము. హల్లెలూయా. దేవుడు యొక్క సన్నిధిలో చూడండి, యెహోవా మందిరములోనికంట జనులు కానుకలు తెచ్చిన మొదల నుండంట, ఏంటి మొదలు పెట్టినప్పటి నుండంట మేము సమృద్ధిగా భోజనం చేశాము, చాలా మిగులు ఉన్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశులు మిగిలి ఉందని రాజుతో చెప్తున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఏముంటుందో చెప్పనండి, సమృద్ధి ఉంటుంది. దేవుడు మందిరములో సంతోషం ఉంటుంది. మందిరములో సమస్త కార్యములు ఉంటాయి. ఇది ఎవరి మందిరం అంట, దేవుడు మందిరం. ప్రార్థన కోరిన వారి ఎడల దేవుడు ఏం చేస్తాడు, కార్యం సత్యంగా చేస్తాడు. కీర్తన గ్రంథము చూడండి 20వ అధ్యాయము 4వ వచనంలో మాట రాయబడి ఉన్నది. క్రీస్తు ఏం జరుగుతుందో చూడండి. అమ్మా నీ కోరికనంట ఏం చేస్తున్నాడు చూడండి, దేవుడు నీ కోరికను సిద్ధింపు చేసి అంట. నా సహోదరి, వాక్యం వింటున్నా మీరు ఎవరైనప్పటికీ, ఇన్నాళ్ళు నువ్వు సమస్తము కోల్పోయావేమో, ఇదిగో అనుకున్నప్పటికి దగ్గరికి వచ్చినప్పటికి అది ఫెయిల్ అయిపోతున్నావేమో. ఇదిగో మా జీవితం ఏంటి, ఇంకా ఎంతో కష్టపడ్డాం, లక్షలు ఖర్చు పెట్టాం, అప్పులైపోయాం, ఈ సంవత్సరం అయినా మేము ఏదో చూడగలుగుతామో నువ్వు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, నీ కోరికను సిద్ధింపు చేసంట నీ ఆలోచన యావత్తు ఈ సంవత్సరము సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు. దేవుణ్ణి ఆశ్రయించాలి మనం, వాళ్ళని వీళ్ళనే కాదు. అంటే యెహోవా మందిరములో ఏముంది, ఆశీర్వాదం ఉంది. కీర్తన గ్రంథము 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరము యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి పొంది ఉన్నారు. హల్లెలూయా. తృప్తి పొందడమే కాదంట, నీ ఆనంద ప్రభావంలోనికి నువ్వు వారికి తాగేది ఇచ్చుతున్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు మందిరంలోకి వచ్చిన మొదలుకొని వాళ్ళు కానుకలు తేడం మొదలు పెట్టినాడు నుండంట వాళ్ళు తినగా మిగలడమే కాదు, రాసులు మిగలాయంట, సభలుగా అంటండి. దేవుడు మందిరంలో ఈరోజు మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకుంటారు, ఏంటి ఇతను ఎలా బతుకుతున్నాడు. అవును, నేను దేవుడు మందిరములో ఉన్నాను కనుక, నేను దేవుడు మందిరములు ఆవరణములో బతుకుతున్నాను కనుక, దేవుడికి ఇచ్చే విషయంలో, దేవుడికి పెట్టే విషయంలో, దేవుడు ఖర్చు పెట్టే విషయంలో మేము ఏవి లెక్కలు వేయం కనుక మా ప్రభు మమ్మలను ఎలా చూస్తున్నాడంట, సమృద్ధి వల్ల. హల్లెలూయా.